పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లుని ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయాలని భావించిన సమయంలో ఇది ఊహించని ఉపద్రవం ముంచుకొచ్చింది. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అసలే వీరమల్లు ఆపసోపాలు పడుతూ తెరకెక్కిన సినిమా. దీనిని పూర్తి చేయడం కోసం నిర్మాత ఏఎం రత్నం చాలా ఆర్థికపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నింటినీ మించి రాజకీయ నాయకుడిగా మారిన పవన్ కళ్యాణ్ కాల్షీట్ల సమస్యతో పదే పదే షూటింగ్లు డిలే అవుతూ చివరికి పనులన్నీ ముగించుకుని విడుదలకు వస్తున్న సమయంలో యుద్ధం వచ్చింది. ఈ సమయంలో మే 30 రిలీజ్ తేదీని లాక్ చేసినా కానీ ఇప్పటి వరకు డిక్లరేషన్ కన్ఫర్మ్ కాకపోవడంతో నిర్మాతల నెత్తిపై బాంబ్ పడిందని చెబుతున్నారు. ఇప్పుడున్న సన్నివేశంలో దేశవ్యాప్తంగా భారీగా సినిమాలను విడుదల చేయలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా థియేటర్లు, సమావేశ మందిరాల్లో ప్రజలు గుమికూడేందుకు పోలీసులు పర్మిషన్ ఇవ్వడం గగనంగా మారుతోంది. ఇప్పటికీ అధికారికంగా థియేటర్ల మూత లేదు, కానీ ముందు ముందు పరిస్థితులు ఎలా మారుతాయో ఊహించడం కష్టంగా ఉంది. దీని పర్యవసానం పాన్ ఇండియా కేటగిరీలో విడుదల చేయాలనుకున్న వీరమల్లుపై పడిందని చెబుతున్నారు. వీరమల్లుతో పాటు విజయ్ దేవరకొండ కింగ్డమ్ని కూడా పాన్ ఇండియాలో అత్యంత భారీగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు నార్త్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. బార్డర్ అంతా భయానక పోరాట దృశ్యాలతో గగుర్పాటుకు గురిచేస్తోంది. భారత ఆర్మీ ధీటుగా స్పందిస్తున్నా ఇది యుద్ధం అనేది ఎవరూ మరవకూడదు. ఇలాంటి సమయంలో సినిమాలను దేశవ్యాప్తంగా భారీగా విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదని విశ్లేషిస్తున్నారు. కారణం ఏదైనా వార్ ముగిసింది అనేంత వరకు ఈ భారీ చిత్రాలను విడుదల చేసే పరిస్థితి లేదని విశ్లేషిస్తున్నారు. వీరమల్లు, కింగ్డమ్ చిత్రాల వాయిదా నిర్ణయం నిజమే అయితే నిర్మాతలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంటుంది.